ఒక స్త్రీ తన కూతురు కాలికి ఒక బంగారు పట్టీ ఉండడం చూసిందే. తనకి అర్థమయ్యింది తను వేరే వాళ్ల బిడ్డను తెచ్చుకుందని. తన కూతుర్ని తీసుకెళ్లిన ఫ్యామిలీ చాలా డబ్బున్న ఫ్యామిలీ. తన సొంత కూతురు సంతోషం కోసం ఆ ధనవంతుల బిడ్డను తీసుకుని హాస్పిటల్ నుంచి వెళ్లిపోయింది. 20 ఏళ్లు గడిచాయి. ఆ అమ్మాయి ఆ ధనవంతుల కుటుంబంలో చాలా విలాసవంతంగా పెరిగింది. కాని ఆ ధనవంతుల నిజమైన కూతురు మాత్రం పేదరికంలో కష్టపడుతూ పెరిగింది. చివరికి వాళ్లు పెద్దయ్యాక ఆ ధనవంతులు తనని కనుక్కుని తిరిగి తెచ్చుకున్నారు. ఎలాగో తెలియదు కానీ ఒక కోటకి మహారాణినయ్యాను. ఇదంతా కలా నిజమా? మేడం మేడం పదండి. ఏమా మ్యామ్, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. నిజంగానే స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నావా? తిరిగి రావా? స్టార్ కాలేజ్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. మీరందరూ ఇంత బాధపడితే నేను ఎలా వెళ్తాను అని చెప్తాననుకోకండి. సరే సరే వెళ్ళిరా. నాకిది చెప్పు, మీ పేరెంట్స్ కి నువ్వు అడాప్టెడ్ చైల్డ్ అని నీకు తెలిసినందువల్లే కదా ఇక్కడ నుంచి వెళ్తున్నావు? అలాంటిది ఏం లేదు. వాళ్ళు కూడా ఏ రోజు నన్ను అలా అనుకోలేదు. వెళ్తాను, ఎగ్జామ్ రాస్తాను, పాస్ అయిపోతాను, అక్కడే సెటిల్ అయిపోతాను. మీరు మీ పని చేసుకోండి. ఇక్కడి నుంచి అంత ఈజీగా వెళ్తానా? ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమంటున్నానా? ఆగమ్మా. అరే ఆగు. కేలా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా, నాన్న, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఈ ఫ్యామిలీతో ఉండే అర్హత నాకు లేదు. అలా మాట్లాడుకు, నువ్వు భయపడకు, మేమెప్పుడు నీతోనే ఉంటాం.